అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఒక ముఖ్యమైన విషయంతో ప్రెస్ మీట్ పెట్టాలని ఉద్దేశించి మీ అందరిని పిలిపించడం జరిగింది. ఇవాళ రైతులకి మంచి సీజన్ ఈ సీజన్ మీ అందరికీ తెలుసు. సమయంలో వర్షాలు పడ్డాయి. ఎప్పుడూ లేని విధంగా రైతులు హ్యాపీగా వరి నాట్లు వేసుకున్నారు. రెండోది ఏంటంటే నర్సీపట్నం నియోజకవర్గంలో మనకున్న తాండవ కానీ రమణాపల్లి కానీ రిజర్వాయర్లు ముందుగానే మేము మేలుకొని కాలువలు శుభ్రం చేయడం, కాలువలు లోతు చేయడం వల్ల చాలా సంవత్సరాల నుంచి చివరి వరకు అందని నీరు ఈరోజు చివరి వరకు రైతులకు అందింది. అంచేత దానికి తోడు వర్షాలు కూడా రావడం అని జరగడంతో రైతులు చాలా సంతోషంగా వరి నాట్లు వేసుకున్న సంగతి మీ అందరికీ తెలుసు. మరి ఈవేళ కొంతమంది ఈ రైతులకి గురించి తప్పుదావ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. అది నేను ఒక 5-6 రోజుల నుంచి పేపర్లో కానీ టీవీలో కానీ చూస్తున్నాను. ఇది చాలా తప్పుడు ప్రచారం. ఇంచేదంటే కొన్ని వాస్తవాలు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వ్యవసాయం గురించి తెలియని వాళ్ళు కూడా వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడిన నాయకులు ఎవరికైనా వ్యవసాయం గురించి తెలుసండి? దొంగ వ్యాపారాలు దోపిడీలు చేసుకున్న వాళ్ళకి వ్యవసాయం గురించి ఏం తెలుస్తుందండి? చాలా తప్పు చేస్తున్నారు. ఇవాళ కొన్ని వాస్తవాలు మీకు చెప్పవలసిన అవసరం ఉంది. ఇవాళ రాష్ట్రం పక్కన నర్సీపట్నం నియోజకవర్గం వరకు కొన్ని డీటెయిల్స్ చెప్తాను మీకు. అలాగే అన్ని నియోజకవర్గాలు కూడా డీటెయిల్స్ ఉంటాయి. నేను నర్సీపట్నం ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఉన్నాను కాబట్టి నర్సీపట్నం వరకు మనం మాట్లాడుకుందాం. నర్సీపట్నం నియోజకవర్గంలో మనకు 4 మండలాలు ఉన్నాయి: నాతవరం, గొలుగొండ, బాగరపాలెం, నర్సీపట్నం. ఈ 4 మండలాల్లో సుమారు 10,274 హెక్టార్లలో ఈ సంవత్సరం పంట వేసుకున్నారు. ఫిగర్తో చెప్తున్నాను నేను, ఫిగరు. అసలు నర్సీపట్నం మండలంలో ఎన్ని ఎకరాలు ఉన్నదో ఈ నాయకులు తెలుసండి? తెలియకుండా అవాకులు చవాకులు మాట్లాడటం ఎంతవరకు సమంజసం? నేను చెప్పిన ప్రకారంగా అంటే 25,680 ఎకరాలు అన్నమాట. చెప్పాను కదా. నేను ఇందాక చెప్పింది ఏంటంటే హెక్టార్లో చెప్పాను. ఇది ఎకరాల్లో చెప్తే 25,685 ఎకరాల్లో ఈ సంవత్సరం మన నర్సీపట్నం నియోజకవర్గంలో వరి నాట్లు వేశారు. సాధారణంగా ఒక పంటకి ఎకరాకి 75 కేజీలు యూరియాను 3 విడతలుగా వేస్తారు. ఇక్కడ పాయింట్ క్యాచ్ చేయాలి మీరు. ఒకేసారి 75 కేజీలు ఎకరాకి వేసారు. అది రైతులు అడిగి చెప్తారు. రోడ్ల మీద తిరిగే వాళ్ళకి వ్యవసాయం గురించి ఏం తెలుస్తుందండి? ఫస్ట్ ఏంటంటే ఉడిసిన 15 రోజుల తర్వాత నాట్లు వేస్తాం. ఉడిసిన అంటే నాట్లు వేసిన తర్వాత 15 రోజుల తర్వాత 25 కేజీలు యూరియా వేస్తారు ఎకరాకి. తర్వాత మళ్ళీ సెకండ్ స్పెల్ గాబు తీస్తారు. ఇంచుమించు 4 రోజుల్లో 15 రోజులు అంటే 45 డేస్. 45 డేస్ తర్వాత ఆ ఉడిసిన దాంట్లో గాబు తీస్తారు. మనం గాబు అంటాం. గాబు అంటే పిచ్చి మొక్కలు వస్తాయి కదా, అవి తీస్తారు. అప్పుడు మళ్ళీ 25 కేజీలు వేస్తారు. ఒకేసారి బస్తా తీసుకెళ్ళి ఎకరా వేసారు, పంట చేస్తుంది. తర్వాత 3వ స్పెల్ ఉంటుంది. మళ్ళీ 3వ స్పెల్లో పొలం పొట్ట మీదకి వస్తుంది.
గింజలు వస్తాయి. పండిన తర్వాత పొట్ట మీదకి వచ్చిన తర్వాత మరొక 25 కేజీలు వేస్తారు ఎకరాకి. అంటే టోటల్ మీద 75 కేజీలు నుంచి 80 కేజీల వరకు భూమితో సారాన్ని బట్టి సంవత్సరానికి ఎకరాకి 75 కేజీలు ఎరువులు పడతాయి, యూరియా. మరి ఈవేళ మాట్లాడుతున్నారండి, ఈవేళ ఎరువుల కొరత గురించి. అసలు నీకు ఏం తెలుసు, ఏంటి మాట్లాడుతున్నావు? ఇలా చూసుకుంటే మనకు కావాల్సింది నర్సీపట్నం నియోజకవర్గానికి ఎంత కావాలా? ఇన్ని ఎకరాలని చెప్పాను కదా నేను. ఇన్ని ఎకరాలకి టోటల్ మీద సంవత్సరానికి ఎంత యూరియా కావాలా అని లెక్కేశాను డిపార్ట్మెంట్ మేము కూర్చొని. 25,685 ఎకరాలని చెప్పాను కదా మనకి ఉడిసింది. మనకు కావాల్సిన యూరియా 1926 మెట్రిక్ టన్నులు యూరియా కావాలి మనకి నర్సీపట్నం నియోజకవర్గం వరకు సంవత్సరానికి. ప్రస్తుతానికి ఉడుపులు జరిగాయి, ఇంకా గాబు తీయలేదు, అంటే కలుపు మొక్క తీయలేదు ఇంకా. అలా ఈ ఉడిసిన వరకు యూరియా సఫిషియెంట్గా ఇచ్చాం. మళ్ళీ ఎప్పుడు కావాలి యూరియా? ఇంకొక 20 రోజుల తర్వాత మళ్ళీ యూరియా కావాలి రైతులకి. అది పద్ధతి. కానీ వీళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారు? యూరియా లేదు, యూరియా లేదు, యూరియా లేదు, రైతులకి అన్యాయం చేసింది ప్రభుత్వం చెప్తున్నారు. అది వాస్తవం కాదు. ఎవరన్నా మాట్లాడచ్చు, ప్రజాస్వామ్యంలో ఎవరైనా మాట్లాడవచ్చు, కానీ వాస్తవాలు మాట్లాడడం నేర్చుకోండి. ప్రజలను తప్పుదోవ పెట్టి రైతులకి ఏ అనుమానం క్రియేట్ చేసి లబ్ధి పొందడం కోసం ప్రయత్నం చేయడం పరమ దుర్మార్గం అని చెప్పి సంలభం చేస్తున్నాను. మరలా గాబు తీసే సమయానికి అవసరమైన యూరియా ప్రభుత్వం సప్లై చేస్తుంది. ఆ టైంకి ఇస్తాం మేము. ఇంకా టైం రాకుండా యూరియా దాచుకుంటారండి వీళ్ళు. ఎక్కడ దాచుకుంటారు వీళ్ళు? అంచేత ఆ టైం వచ్చేటప్పుడు యూరియా ఇవ్వకపోతే అది ప్రభుత్వంతో నిర్లక్ష్యం అవ్వచ్చు. ఇంకా టైమే రాలేదు, ఇప్పటి నుంచి గొగ్గోలు పెట్టడం అనేది చూస్తుంటే జనం నవ్వుకుంటున్నారు. నిజంగా రైతు అన్నవాడికి ఇబ్బంది లేదు. రెండోది, ఇప్పుడు వరకు నర్సీపట్నం నియోజకవర్గంలో ఇందా చెప్పాను మీకు ఒక విషయం. మనకి 1926 మెట్రిక్ టన్నులకు అవసరం పంట పూర్తిగా చేతికి రావాలంటే. ఇప్పుడు వరకు నర్సీపట్నం నియోజకవర్గంలో 1055 మెట్రిక్ టన్నుల యూరియా రైతు భరోసా కేంద్రాలకి, ఈఎస్ఎస్లు అంటే కోఆపరేటివ్ బ్యాంకులకి, తర్వాత డీలర్స్కి సప్లై చేయడం జరిగింది ఆల్రెడీ. 1055 మెట్రిక్ టన్నులు ఆల్రెడీ సప్లై చేసాం మేము. ఇందులో 902 మెట్రిక్ టన్నుల యూరియా ఇప్పటి వరకు రైతులు కొనుక్కున్నారు. నేను సప్లై చేసిన దాంట్లో ఇప్పటి వరకు రైతులు కొనుక్కున్నది ఎంత? 902 మెట్రిక్ టన్నుల యూరియా ఇప్పటి వరకు రైతులు కొనుక్కున్నారు. ఇంకా స్టాక్ ఉంది మన దగ్గర. ఇప్పటికీ కూడా 152 మెట్రిక్ టన్నుల యూరియా స్టాక్ ఉంది. 152 మెట్రిక్ టన్నుల స్టాక్ ఉంటే స్టాక్ లేదు రైతులు ఇబ్బంది పడిపోతున్నారు. మేము రైతు బాంధవులమే, రైతులు ఆదుకుంటాం, ఎన్నాళ్ళే చెప్తారండి ఈ అబద్ధాలు. ఇంకెన్నాళ్ళు మోసం చేస్తారండి రైతుల్ని. అది కాకుండా ఇప్పుడు మళ్ళీ ఉదయం నేను విశాఖపట్నం నుంచి వస్తుంటే కారులో మాట్లాడి సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గారితో, మార్క్ఫెడ్ సంస్థతోటి మాట్లాడి మన నియోజకవర్గంలో 9 బ్యాంకులు ఉన్నాయి, కోఆపరేటివ్ బ్యాంకులు. 9 కోఆపరేటివ్ బ్యాంకుల ద్వారా కూడా యూరియా సప్లై చేయడానికి ఏర్పాటు చేస్తున్నాం.
బ్యాంకులకు ఆల్రెడీ లైసెన్సులు ఉన్నాయి కొన్ని బ్యాంకులకి సప్లై చేయడానికి. ఎవరైనా లైసెన్స్ ల్యాప్స్ అయిపోతే రెన్యూల్ చేసి మార్కెట్కి అని అప్లై చేస్తే బ్యాంకులకు కూడా వస్తాయి. ఇవాళ ప్రతి మండలంలో కూడా 2-3 బ్యాంకులు ఉన్నాయి. రైతులు ఇల్లు నేరుగా ఆ బ్యాంక్ ఏరియాలో ఉన్న రైతులందరూ కూడా వెళ్ళి బ్యాంకులోనే తీసుకునేటువంటి ఏర్పాటు కూడా చేస్తున్నాం. అంచేత ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటే దీన్ని రైతుని తప్పుదో పట్టించే తప్పు అని చెప్పడం కోసం ఈ ప్రయత్నం చేస్తాను. ఇంకెక్కడైనా అక్కడక్కడ కూడా మోసాలు జరగవచ్చు. నేను చూస్తున్నాను, కొన్ని ఎంక్వైరీ చేస్తున్నాను. కొంత యూరియా ఏం చేస్తారంటే ఎవరు నేను కామెంట్ చేయట్లేదు, పచ్చగడ్డి పండించడం కోసం కూడా యూరియా కొంటున్నారు రైతులు. పొలాల్లో గడ్డి వేసుకుంటారు కదండి, అది అవసరమే. ఆవులకి గేదెలకి గడ్డి అవసరమే, వాటికి అవసరానికి మించి వేస్తున్నారండి. కానీ ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే వరి పొలాలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. సెకండ్ ప్రయారిటీ ఈ గ్రాస్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంచేత దాన్ని కంపేర్ చేయకుండా కొంత అక్కడ ఏం చేస్తారంటే ఈ పచ్చగడ్డి కోసం కూడా ఎక్స్ట్రా యూరియా కొని అవసరానికి మించిన యూరియా కూడా కొంతమంది కొంటున్నారు. ఇంకా పచ్చిగా మాట్లాడాలంటే నాటు సారా కాసి వాళ్ళు కూడా యూరియా కొంటున్నారు. నాటు సారా ఉన్నాయి కదా కొన్ని ప్రాంతాల్లో, ఇప్పుడు కూడా ఉన్నాయి కదా. మరి నాటు సారా కాయాలంటే యూరియా కావాలా, యూరియా కూడా వాడుతున్నారు. ఈ విధంగా మిస్యూజ్ అవుతుంది. తర్వాత ప్రైవేట్ డీలర్స్ ఉంటారు కొంతమంది, వాళ్ళు కొంత బస్తాకు 10 రూపాయలు 20 రూపాయలు ఎక్స్ట్రాగా తీసుకునే సందర్భాలు కూడా 2-3 వచ్చాయి నా దృష్టికి. వెంటనే నేను విశాఖపట్నం విజిలెన్స్ డిపార్ట్మెంట్తో మాట్లాడి నిన్న కోటపాడులో ఒక లారీ పట్టుకున్నాం. అలా 2-3 అప్పుడు నిశ్చయం జరిగాయి. మన నర్సీపట్నంలో అయితే ఈ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ తీసుకుంటున్నారండి. నర్సీపట్నం నుంచి ఇప్పుడు తాండవ జంక్షన్లో ప్రైవేట్ షాప్ ఉంది. నర్సీపట్నం నుంచి అక్కడికి ట్రాన్స్పోర్ట్కి వెళ్తే ట్రాన్స్పోర్ట్ కోసం అని చెప్పి బస్తాకు 15 రూపాయలు అంతే తీసుకుంటున్నారని కంప్లైంట్ వచ్చింది. అది కూడా తప్పు అని చెప్పాను నేను. తీసుకోవడానికి వీల్లేదు, ఆ రేటుకి ఇవ్వాలా, ట్రాన్స్పోర్ట్తో కలిపి నువ్వు లాభాలు చూసుకోవాలి. అందుకే నేను బ్యాంకులకు కూడా ఇవ్వమని చెప్పి ప్రవేశపెట్టడం జరిగింది. మన వాళ్ళందరం పిలిచాం. మన బ్యాంక్ ప్రెసిడెంట్ మొన్న ప్రమాణ స్వీకారం చేశారు. వాళ్ళందరూ చెప్పి ఆల్రెడీ పీకే కూడా పిఎస్సీ ఇస్తారు. పిఎస్సీ కానీ మన గన్నవరం ఇంకా ఇవ్వలే, వాళ్ళు అప్లై చేయమని చెప్పాను. మాకారిపాలెం మండలం కూడా ఇంకా ఇవ్వలేదు. ఏవులపూడి మండలానికి మాత్రం వచ్చింది, లోడ్ వచ్చేసింది. ఏవులపూడి పిఎస్సీ, చెట్టుపల్లి, నర్సీపట్నం కూడా అప్లై చేయమని రేపే అప్లై చేస్తున్నారు. మార్కెట్ వాళ్ళు కూడా ఇస్తారు. అంటే ఇప్పుడు నాకు తెలిసినంత వరకు నర్సీపట్నం నియోజకవర్గంలో ఎక్కడా కూడా రైతులకి ఇబ్బంది లేకుండా చేసి అన్ని ఏర్పాట్లు చేసాం. ఏదో పెద్ద వీళ్ళు పొడిచేసినట్టు రైతు బాంధవులు అయినట్టు మాట్లాడుతున్నారు ఇవాళ. దాన్ని నేను ఖండించడం కోసం అని చెప్పి ఈరోజు మరి ఇక్కడ నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇంకో వారు ఏంటంటే రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి మనకి. ఆ రైతు భరోసా కేంద్రాల్లో కూడా యూరియా పెట్టమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఉన్నాయి, ఆల్రెడీ పెట్టేశారు. అక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్. రైతు భరోసా కేంద్రాలు అయితే దగ్గరికి ఉంటాయి, రైతులకు దగ్గరికి ఉంటాయి కాబట్టి ట్రాన్స్పోర్ట్ నా దగ్గర లిస్ట్ ఉంది ఎక్కడెక్కడ పెట్టారు. ఇంకా అబద్ధాలు ఆడతారండి. ఇవే చూశారు. నాతవరం మండలం, శృంగవరం, గుణిపూడి, గోల్కొండపేట, మణిపురట్ల, గుమ్మడికొండ, సరుగుడు, నాతవరం, వైడిపేట, చెర్లోపాలెం, ఎంబీపట్నం, ఇవన్నీ కూడా భరోసా కేంద్రాలు. ఇక్కడ కూడా స్టాక్ పెట్టాం మేము ఆ దగ్గరగా ఉన్న రైతులకు తీసుకోవడానికి. తర్వాత నర్సీపట్నం తీసుకుంటే అమలాపురం, వేములపూడి 1, వేములపూడి 2, చెట్టుపల్లి, ధర్మసాగరం, గురందరపాలెం, ఎరకనపాలెం, ఈ రైతు భరోసాలు కూడా స్టాక్ పెడుతున్నాం. గోల్కొండ మండలం సోజ్యం, కొత్తబల్లంపేట, పాతబల్లంపేట, కొత్త ఎల్లవారం రైతు భరోసా కేంద్రాల్లో ఆల్రెడీ స్టాక్ ఉంది. ఇంకెక్కడండి అన్యాయం జరిగింది? అలాగే మాకారిపాలెం మండలం, బూరుపాలెం, కొండలగ్రారం, గిడుతూరు, మాకారిపాలెం, తామరం, జీకోడూరు,
ఇన్ని రైతు భరోసా కేంద్రాల్లో కూడా కొంత స్టాక్ ఏర్పాటు చేస్తాం. ఒక పక్క ఇది బ్యాంకుల ద్వారా చేస్తాను, ఒక పక్క డీలర్ల ద్వారా చేస్తాను, ఒక మార్కెట్ నుంచి చేస్తాను, ఒక పక్క ఏమో రైతు భరోసా కేంద్రం చేస్తాను. ఇంత కష్టపడి రైతుల కోసం చేస్తూ ఉంటే ఈవేళ ప్రభుత్వం చేసుకుంటున్నటువంటి వైసీపీ నాయకులు అవాకులు చవాకులు పేలి రైతులను తప్పుదావ పట్టించడం ప్రయత్నాన్ని మనందరం కూడా రైతులు నేనైతే తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆ ఛాలెంజ్కి రండి, మాట్లాడుకుందాం. ఎక్కడైనా పొరపాటు ఉంటే మా దృష్టి తీసుకురండి, సరిదిద్దాం. అంతేగాని రాజకీయ లబ్ధి కోసం, ప్రజలు తప్పుదావ పట్టించడం కోసం, రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయడం కోసం ప్రయత్నం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం సహించదని కూడా మీ ద్వారా వాళ్ళకి మనవి చేస్తున్నాను. ఏంటంటే మీరు మాట్లాడతారు, గత 5 సంవత్సరాలు మాకు మీ ప్రభుత్వంలో మీరు ఏం చేశారండి? రైతులకి ఏం చేశారండి? ఏం చేశారు రైతులు చెప్పండి మీరు? ధాన్యం డబ్బులు ఇవ్వలేదు, ధాన్యం కొనుగోలు డబ్బులు కూడా మీరు ఇవ్వలే. ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ టైంలో ఇచ్చాం మేము. వాళ్ళ బాకీ కూడా 1760 కోట్లు. ఆడు బాకీలు పడిపోతే 1750 కోట్లు, 1800 కోట్లు బకాయిలు, వాళ్ళు పెట్టిన బకాయిలు మేము తీర్చాం. ఏడు మీరు రైతు బాంధవుడు అంటాడు. ఏడు బాంధవుడు? పూర్తి సబ్సిడీ తీస్తారు. ఇవన్నీ కూడా మీకు మాట్లాడే దెయ్యాలు వేదాలు వల్లించడం మీ మాటలు చూస్తుంటే ఇది తప్పు. ఇది ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే మా దృష్టికి తీసుకొస్తే, ప్రభుత్వం తీసుకొస్తే సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తాం తప్పించి లేని మాటలు సృష్టించి, లేని వాతావరణం సృష్టించి ప్రభుత్వానికి ఏది చెడ్డ పేరు తేవాలి అనుకుంటే అది మంచి పద్ధతి కాదు. రైతులు కూడా నమ్మే పరిస్థితులు లేరు. అసలు మీరేంటి మాట్లాడేది? అసలు ఏం చేశారు మీరు? ఎన్ని అబద్ధాలు అయ్యారు. దాన్ని ఎప్పుడు దెయ్యాలు వేదాలు వల్లిస్తే ఎలాగుంటాయండి? వేదాలు వల్లించే వాళ్ళు వేదాలు వల్లిస్తే వింటారు. మూర్ఖులు, దెయ్యాలు మీరు వేదాలు వల్లిస్తే ఎవడుంటాడండి? ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, గెలుస్తూ ఉంటాం, ఓడిపోతూ ఉంటాం, సహజం. ప్రభుత్వాలు నడిపించేటప్పుడు ఈ రాష్ట్రం నాది, ఈ రాష్ట్రం బాగుండాలని చెప్పి అన్ని పార్టీ వాళ్ళు కోరుకోవాలండి. ప్రజలు కోరుకోవాలా. ఆ పార్టీ ఓడిపోయింది కాబట్టి నువ్వు బురదలేస్తారు. అది పద్ధతి కాదు. అది అసలు 5 సంవత్సరాలు నువ్వేం చేస్తే చెప్పు. ఒకసారి బాధ అనిపిస్తుంది. ఇక్కడ స్పీకర్గా ఉండవాలి, కొన్ని మాట్లాడలేకపోతున్నాను, కానీ మాట్లాడి తీరాలి, తప్పదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. రాష్ట్ర ప్రజలంతా ఏం కోరుకోవాలా? అన్ని పార్టీలు ఏం కోరుకోవాలా? ప్రజాస్వామ్య దేశం మనది, మనకు రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగాన్ని అనుసరించి నడాలి మనం. ప్రభుత్వం నడిపించేవాడికి అండదండలుగా ఉండాలా. ఎందుకు ఉండాలా? చంద్రబాబు నాయుడు కోసం, పార్టీ కోసం కాదు, రాష్ట్రం బాగుండాలి. రాష్ట్రం బాగుండాలని రాష్ట్రంలో ప్రజలందరూ కోరుకోవాలా. ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలకి మీరు సపోర్ట్ చేస్తూ ఉండాలా. ఒకవేళ ఎక్కడైనా చిన్న చిన్న పొరపాటు జరగవచ్చు. ఇంత పెద్ద ప్రభుత్వంలో, ఇంత ఆర్గనైజేషన్లో పొరపాటు జరగవచ్చు. మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలా. లేకుండా మీరు ఏదో ఛానల్ చేతిలో ఉందనో, లేకపోతే కొన్ని పేపర్లు మా చేతిలో ఉన్నాయనో ఇష్టాసారంగా, అందరూ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి వాడు ఇష్టాసారంగా మాట్లాడాడు. రూల్స్ తెలియని వాడు, పద్ధతులు తెలియని వాడు, వ్యవసాయం తెలియని వాడు కూడా మాట్లాడుతున్నారు ఈవేళ. దీన్ని అందరూ ఖండించవలసిన అవసరం ఉందని చెప్పి నేను ఈరోజు ఓపెన్గా నేను మాట్లాడుతున్నాను. చాలామంది అయితే నేను మాట్లాడుతున్నారు, కానీ నేను మాట్లాడతాను. నేను రాజకీయ నాయకుడినే. నేనే ఎమ్మెల్యే అయిన తర్వాత స్పీకర్ అయ్యాను. ఇంత పచ్చిగా ప్రజలు మోసం చేస్తామంటే కొంతమంది అని మాట్లాడకపోతే వాస్తవం ఉంటారు. ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే జనం నమ్ముతున్నారు ఈవేళ. అంతేగాని ఇది అబద్ధమా కాదా అని కూడా ఆలోచించట్లేదు. అంచేత మాట్లాడాల్సిన అవసరం ఉంది. వ్యవసాయం గురించి తెలిసిన మాట్లాడుకో. వీళ్ళిద్దరూ ఉన్నారు, ఆ కుటుంబం వ్యవసాయ కుటుంబం. ఇప్పటికీ మ్యాథ్స్ గారు కానీ వీళ్ళు కూడా దగ్గరుండి వ్యవసాయం చేస్తుంటారు.
అటువంటి వాళ్ళు మాట్లాడితే అర్థం ఉంది. అంచేది ఇవాళ చూశారు, ఇవాళ మీరే మాట్లాడేది ఏం మాట్లాడతారయ్యా? ఆ రోజు ఎన్ని అబద్ధాలు ఆడారు మీరు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు. చెప్పక తప్పట్లేదు నేను ఇప్పటికీ ఇందాక కూడా అనుకున్నాను మాట్లాడదాం వద్దని, కానీ చెప్పక తప్పదు. అంటే కొన్ని వాస్తవాలు బయటికి వెళ్తూ ఉండాలి. ఎన్ని అబద్ధాలు ఆడారే? చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతారు, ఏం చేశాడు అని. నేను గెలిచి 1 సంవత్సరం 3 నెలలు అయింది. ఇంకా మాకు 3 సంవత్సరాల 7 నెలల టైం ఉంది. మీరు వెయిట్ చెయ్యాలా? సర్వనాశనం చేసేసారు రాష్ట్రాన్ని. మీరు అప్పుల పాలు చేసేసారు. ఈ అప్పుల పాల నుంచి బయటికి రావాలా? మీరు నాశనం చేసిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని టైం పట్టదండి. ఏదో మాంత్రికుడు మంత్రదండలాగా తిప్పేస్తే డెవలప్ అవుతుందండి. ఇవాళ చూశారు, ఏం మాట్లాడతారు మీరు? ఈ నాయకుడికి మాట్లాడే అర్హత ఉందా? ఆ రోజున ఏమన్నారు? మెజార్టీ ఎంపీలు ఇవ్వండి మాకు, కేంద్రం మెడలు వంచేసి ప్రత్యేక హోదా తీసుకొస్తాడు. అది అబద్ధం కదా? మరి ఏం మాట్లాడతావు? మొన్న ఏదో అక్కడ ధర్నా చేశాడు, చేసి గిట్టుబాటు ధర ఇవ్వడు అంటాడు. నువ్వు వరి గిట్టుబాటు ధర ఇచ్చావా? మామిడికాయలు గిట్టుబాటు ధర లేదంటాడు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనిటువంటి గిట్టుబాటు ధర ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చావు మనం. చూసుకో, రికార్డు చూసుకో, నీ ఛానల్ తెప్పించుకో. రెండోది, ఎన్న బదలండి, 1 2 ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు. 6 రోజులు రద్దు చేస్తాను వచ్చిన వెంటనే చిటికేసి మరీ చెప్పాడు. రద్దు చేసావా? లేదే. రైల్వే జోన్ చేస్తా అన్నాడు, చాలేదే. 53 ఎకరాలు ఇవ్వలేకపోయాడు. రైల్వే జోన్ కాదు, అప్పుడు ఏమడిగారు? 53 ఎకరాలు ఇవ్వండి పెడతామంటే 53 ఎకరాలు ఇవ్వలేదు. నువ్వు ఈవేళ పెద్ద ఏదో నీతి కప్పులు చెప్తే జనాలు గమ్ముతారే. అలాగే రివర్స్ స్టాండరింగ్ తోటి పోలవరం నిర్మాణం ఆఫ్ చేసేసాడు. మీకు తెలుసు, అప్పుడు ఆ మంత్రి గారు ఎవరు కాదండి, అనిల్ కుమార్ యాదవ్ వచ్చేస్తుందయ్యా అసెంబ్లీలో, వచ్చేస్తుంది పోలవరం అన్నాడు. ఎక్కడికి వచ్చింది? ఎక్కడ ఆగింది? మళ్ళీ పోలవరం చంద్రబాబు నాయుడు ఇవాళ కట్టి పరిస్థితి వచ్చింది. అలాగే అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని అన్నాడు కదా, మీ అందరికి తెలిసింది కదా. ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి కాదు 3 రాజధానులు అన్నాడు. ఇప్పుడు 3 రాజధానులు 1 రాజధాని ఎక్కడ కట్టావా? ఏటి కట్టాడు? రుషికొండ మీద ప్యాలెస్ కట్టాడు. మొన్న చంద్రబాబు నాయుడు కమిటీ వేసి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చూసి వచ్చారు. ఆ బిల్డింగ్ని ఏం చేయాలో అర్థం అవట్లేదు ఎవరికి. కట్టిసావు, బాగా కట్టిసావు. పెద్ద పెద్ద బాత్రూమ్ ఏమో మన బెడ్రూమ్ డబ్బులు ఉంటాయి. దానికి ఇప్పుడు ఏం చేయాలో మా ప్రభుత్వానికి అర్థం కాలే. మొన్న అశోక్ గజపతి గోవా వెళ్ళాను నేను, బిల్డింగ్ కాబట్టి మెంటల్ హాస్పిటల్ పెట్టమన్నాడు. ఏది బాగుంది అనుకున్నాను. చూసేది ప్రాస మెంటల్ ఓడి కట్టిన బిల్డింగ్ కాబట్టి దాంట్లో మెంటల్ హాస్పిటల్ పెట్టేయండి అంటాడు. అంతకంటే ఉపయోగం కనపడదు నాకు. అంటే ఇటువంటి పిచ్చి పనులను చేసి ఈవేళ పతివ్రత శిరోమణిలాగా మాట్లాడితే ఎలాగండి? జీర్ణించుకోవడం ఎలాగా? బాధ అనిపిస్తుంది పక్కనే. రెండోది ఏంటంటే మెగా డిఎస్సి నోటిఫికేషన్ అన్నాడు, ఒక్క టీచర్ ఉద్యోగం కూడా తీయలేదు. ఉన్న ఉద్యోగాలకే జీతం సరిగ్గా ఇవ్వలేదు. ఇది మాట తప్పడం కదా. ఎన్ని లక్షల మంది టీచర్లకి నువ్వు మోసం చేసావు, ఇవన్నీ కూడా. తర్వాత ప్రతి సంవత్సరం 6,500 కానిస్టేబుల్ పోస్టులు తీస్తానని చెప్పి నువ్వే మాట ఇచ్చావు పబ్లిక్గా. ఎక్కడ తీసావు? పెన్షన్ 3,000 ఇస్తా అన్నావు,
దప్పదప్పాలుగా ఉండడం వల్ల ఒక్కొక్క లబ్ధిదారుడికి సుమారు 24,700 నష్టం వచ్చిందా లేదా? తీని రికార్డ్స్ తీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో. ఇది మోసం కదా? సరే మద్యపాన నిషేధం అన్నావు, కానీ రాబోయే 25 సంవత్సరాల మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి దాని మీద 8,300 కోట్లు అప్పు తీసుకొచ్చు. ఇవన్నీ నువ్వు చెప్పినే కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్ని అబద్ధాలు ఆడి మళ్ళీ ఈవేళ శిరోమణిలాగా మాట్లాడుతూ ఉంటే నవ్వుతున్నారయ్యా, నవ్వుతున్నారు. నీ వెనకాదల కాలం కొట్టేవాళ్ళు నీ తోకలో సంతోషించాలి తప్పించి జనం అంతా నవ్వుతున్నారు ఇవాళ. ఇంకా విచిత్రం ఏంటంటే ఈ మధ్యన మద్యం కుంభకోణం కూడా బయటకు వచ్చింది. నాసిరకం మంది తాగించి సుమారు 35,000 కుటుంబాలు సర్వనాశనం చేయడమే కాకుండా మద్యం మీద ఆదాయం తోసేశారు. వీళ్ళు చూసుకుంటే 5 సంవత్సరాల్లో తాగిన మందు సుమారు 1,00,000 కోట్లు. నువ్వేమో మద్యం గురించి మాట్లాడతావు. ఇవన్నీ ఎలాగా ఒక్కసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ₹1 చిట్కోలు ఇస్తానన్నావు. 7,59,000 చిట్కోయిలు మంజూరు చేసాం మేము తెలుగుదేశం టైంలో. సుమారు 2 లక్షల పైగా ఇల్లు టీడీపీ హైమీలోనే కట్టాం. మిగతా ఇల్లు వచ్చిన తర్వాత మొత్తం అన్ని సర్వనాశనం అయిపోయాయి. ఉదాహరణకు నర్సీపట్నం. ఈ 5 సంవత్సరాలు పట్టించుకోవడం వల్ల చంద్రబాబు నాయుడు టైంలో కట్టిన ఇల్లు శిథిలావస్థకు వచ్చాయి. ఇప్పుడు ఆ ద్వారబంధాలు ఎత్తిపోతున్నారు, అన్ని పట్టిపోతున్నారు. ఇది నీ నిర్వాహకం కాదు. ఇది 5 సంవత్సరాలకే పెన్షన్ అన్నావు కదా, ఎంతమందికి ఇచ్చారు? అసలు ఇచ్చావా? 30 లక్షల మంది ఇల్లు కట్టిస్తానన్నారు. అందులో ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటా లేదు. రాష్ట్ర ప్రభుత్వంలో 1 పైసా లేదు వాటా. సన్న బియ్యం అన్నాడు నాని, కులాలు నాని. ఎక్కడికి వెళ్ళినా ఏ మీటింగ్లో వెళ్ళినా మొట్టమొదటి సన్న బియ్యం వచ్చేస్తుంది అన్నారు. ఉన్న రేషన్ బియ్యాన్ని పాలిష్ పెట్టి విదేశాలకు అమ్మేశారు, కాకినాడ పోర్ట్ నుంచి. ఇది అందరికీ తెలిసిన విషయం కదా. మరి మీరు ఎలా మాట్లాడతారండి? ఇంకో పెద్ద వాగ్దానం చేశాడండి, అందరికీ పెన్షన్ ఇస్తా అన్నాడు. అర్హులందరికీ 4,80,000 మంది పెన్షన్ తీసేసాడు, ఇవ్వలేదు. అందరికి పెన్షన్ ఇచ్చేస్తాను కదా అర్హులు. రాజబాబు నమ్మారు కదా, నీకు ఓట్లేసి గెలిపించారు కదా. ఇవ్వకపోగా 4,80,000 మంది పెన్షన్ తీసేసాడండి. నేను ఎందుకంటే పార్టీని గుర్తు చేస్తాను, జనానికి గుర్తు రావాలా. జనానికి ఉన్న పెద్ద వీక్నెస్ ఏంటంటే ఈవేళ జరిగింది రేపు గుర్తుండదు మన జనాలకి, అందులో ఆంధ్ర జనాలకి అసలు గుర్తుండదు. అంతే పార్టీ అన్ని రిపీట్ చేయవలసిన అవసరం అప్పుడప్పుడు మేము. అందుకే నేను ఇవాళ స్టార్ట్ చేశాను. నేను అలా కాకుండా కేంద్రంతో సంబంధమే లేకుండా అబ్బా గట్టిగా చెప్పాడు సార్ రజని, 2-3 సార్లు చెప్పాడు. కేంద్రంతో సంబంధం లేకుండా మళ్ళీ మూడోసారి మళ్ళీ గట్టిగా చెప్పాడు. సంబంధం లేకుండా రైతు భరోసా 13,500 ఇస్తానన్నాడు, కానీ మాట తప్పి 7,500 మాత్రమే ఇచ్చాడు. ఇది మాట తప్పడం మడం తిప్పడం కదా జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇవన్నీ కూడా ప్రజలకు ఒకసారి అమ్మ ఒడి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చేస్తానన్నాడు. ఒక్కరికి ఇచ్చాడు. ఇది మాట తప్పడం కదా. ఒకసారి మనం కూడా అర్థం చేసుకొని ప్రజలకు గుర్తు చేయడం కోసం నేను ప్రయత్నం చేస్తాను. లాంగ్ ప్రెస్ మీట్ అవుతుంది కానీ తప్పదు. మీరు బిట్టుగా వేస్తారో జనాల్లోకి వెళ్తే జనాలు కూడా చైతన్యం అవ్వాలండి. అలాగని చెప్పి మాకే ఓట్లు వేస్తారో ఏం చేస్తారో తర్వాత చూద్దాం, 5 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుందో. కానీ ఉన్న టైంలో రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టకుండా నడిపించవలసిన బాధ్యత మా మీద ఉంది. వేళ ఇసుక దోపిడీ మీకు తెలుసు ఎంత దోపిడీ జరిగిందో. గ్రావెల్ ఇల్లు స్థలాలు ఇచ్చి ఇల్లు స్థలాలు కప్పడానికి గ్రావెల్లో కోట్లాది రూపాయలు తినేశారు.
కోట్లాది రూపాయలు. తర్వాత ఇందా చెప్పాను కదా, బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి విదేశాలకు పంపించారు. ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ముగింపుగా నేను ఏం చెప్తానంటే, సరే ఏ పార్టీలో ఒక రకరకాల మనుషులు రకరకాల పార్టీలు ఉంటారు. అల్టిమేట్గా మన అందరం కూడా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు. దేశం బాగుండాలా, రాష్ట్రం బాగుండాలని చెప్పి ప్రజలు కూడా కోరుకోవాలండి. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పుడు మాట్లాడే వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలా, అభివృద్ధి కోసం రాత్రింపవలు కష్టపడే వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలని కూడా ప్రజలు ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఉంది. అలాగే రాజకీయ నాయకులు కూడా, అన్ని పార్టీ రాజకీయ నాయకులు కూడా, సరే ఎలక్షన్లు వచ్చే చూసుకుందాం. ఎలక్షన్లు వచ్చే వరకు ప్రజా తీర్పు చంద్రబాబు నాయుడుకి ఇచ్చారు. అప్పుడోకి 5 సంవత్సరాలు పూర్తి వరకు చంద్రబాబు నాయుడుకి అండదండలుగా అన్ని పార్టీ వాళ్ళు ఉండి, అన్ని పార్టీ వాళ్ళు ఉండండి, అండదండలుగా ఉండండి, అతను సపోర్టివ్గా ఉండండి. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే అవకాశం కల్పించండి. అడుగడుక్కి ఆటంకులు ఏంటండి? మొన్న నేను రాజధాని ఏరియా తిరిగాను. ఎందుకు తిరిగానంటే, వర్షం పడితే మునిగిపోతుంది. ఆ చెరువు పెద్ద సెలయేరులాగా ఉందని చెప్పి కొన్ని పత్రికలు రాశాయి, టీవీల్లో వచ్చాయి. ఆ రోజు నేను వెళ్ళాను చూడడానికి, కారు వేసుకుని ప్రత్యేకంగా వెళ్ళి చూశాను. వర్షం పడితే నీరు ఉండదండి. నర్సీపట్నంలో వర్షం పడితే రోడ్డు మీద 1 గంట 2 గంటలు నీరు ఉండదు. విశాఖపట్నంలో మన వర్షం పడింది 4-5 గంటలు రోడ్డు మీద నీరు లేదు. తెలంగాణలో వర్షం పడి హైదరాబాద్లో వర్షం పడి ఎన్ని రోజులు వాటర్ ఉందండి? సహజం. దాన్ని పేద మునిగిపోతుంది, రాజధాని మునిగిపోతుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు, నేను వస్తాను రా, టైమి ఇద్దరం కలిసి రాజధాని ప్లేస్కి వెళ్దాం. మొన్న వెళ్ళి చూశాను నేను. ఆల్రెడీ ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎమ్మెల్సీ క్వార్టర్స్, మినిస్టర్స్ క్వార్టర్స్ అన్నీ పూర్తి అయిపోతున్నాయి. ఆల్రెడీ రేపు వచ్చి మార్చి నాటికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేస్ క్వార్టర్స్ పూర్తి చేసి అప్పగించడానికి నేను ఆల్రెడీ నేను ఇంకా స్పీకర్గా ఉన్నాను కాబట్టి ఇవ్వడానికి రెడీగా ఉంది. అక్కడ ఏమీ లేదంటాడు, పునాదులే కనపడలేదు అంటాడు. మనకి చూద్దాం పదండి, ప్రెస్ వాళ్ళు రండి అంటే ఒకసారి. రోజుకి 5-6 వేల మంది లేబర్, సుమారు 8,000 లేబర్ పనిచేస్తున్నారు అక్కడ రోజు. అంత స్పీడ్గా వర్క్ అవుతుంటే అక్కడ ఏమీ లేదు. కొత్త సత్యబాబు శ్మశానం అంటాడు. ఏంటి నాకు అర్థం కాదండి. ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. రెండోది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరు కూడా రాజకీయ నాయకులు. మీ నాన్నగారు ముఖ్యమంత్రి చేశారు, రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు మీరు. అయినా మీ నాన్నగారితో నేను పోతున్నాను, అతను ఎక్కడ నువ్వెక్కడ, అతనితో పోతున్నాను. కానీ ఆ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి నువ్వు కూడా రాజకీయంగా ఆలోచించాల. ప్రతిసారి చవాకులు చంద్రబాబు నాయుడు వయసు అయిపోయింది, అన్నారు బతుకుతున్నాడు, చని మాటలు. ఎవరు బతకరు, మీ నాన్నగారు బతికారా? భగవంతుడు ఎవరు బతకరు. శాపనార్థాలండి, అన్నారు బతుకుతాడు. నెక్స్ట్ నేనే ముఖ్యమంత్రి అంటాడు. అంటే చంద్రబాబు నాయుడు ఉంటే ముఖ్యమంత్రి అవుతామని నమ్మకం నీకు లేదా? చంద్రబాబు ముసలోడు అయిపోయి పోతాడు, తర్వాత నేనే ముఖ్యమంత్రి అంటాడు. అయ్యే మాట్లాడండి. ఒక రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి అలా మాట్లాడొచ్చండి. మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎవరు ఏ హోదా అసెంబ్లీలో? ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే మీ అసెంబ్లీకి వస్తాం. అని నేనేం చేస్తానయ్యా? నాకున్న రూల్స్ ప్రకారంగా నీకు సరైన నెంబర్ లేదు, కావాల్సిన నెంబర్ లేదు. భగవంతుడు నీకు ఇవ్వలేదు, కేవలం 11 వచ్చాయి. అయ్యాన పోతుడు ఇవ్వచ్చు అంటాడు. నా రూల్స్ ప్రకారంగా నేను స్టడీ చేశాను, మా ఆఫీసుతో మాట్లాడాను, ఎక్కడ
నెంబర్ లేదండి, ఇవ్వడానికి వీలు లేదని ఉంది. నాకు తెలిసి నాకున్న జ్ఞానం ప్రకారంగా అసెంబ్లీలో క్లియర్గా చెప్పాను. నేను ఏం చెప్పానండి? దే అసెంబ్లీలో దేవాలయం అనేది దాంట్లో నేను పూజారిని మాత్రమే, వరాలు ఇచ్చే అధికారం నాకు లేదు. దేవుడు కొన్ని తప్పించి నాకెక్కడ ఉంది? పూజారి ఇస్తాడు వరాలు? ఇవ్వలేడు కదా. అంచేత రూల్స్ ప్రకారం చేయాలి. చూస్తే నీకు ఇవ్వడానికి వీల్లేదు. నేను అందుకే ఇవ్వలేకపోతున్నాను. నేను వస్తే కానీ రాను అంటాడు. నిన్న కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. స్టేట్మెంట్ ఇచ్చాడు, నాకు హోదా ఇవ్వకపోతే రాను అని. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు, మీకు ఒకటే మనం చేస్తున్నాను, మంచికో చెడ్డకో ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారండి. 11 సీట్లు ఇచ్చారు. దేవుడి స్క్రిప్ట్ అది. మీకు 11 రావాలనుకున్నట్టు దేవుడు 11 ఇచ్చాడు. కానీ మీరు చేస్తున్న తప్పు ఏంటంటే, సంవత్సరం 3 నెలలు అయింది, ఇప్పుడుకొచ్చి ఒక్కసారి కూడా మీరు అసెంబ్లీకి రాలేదు. ఫస్ట్ డే ప్రమాణ స్వీకారానికి వచ్చేటప్పుడు అక్కడి నుంచి రాలేదు. ఇది రాజ్యాంగం పద్ధతి కాదు. మనం రాజ్యాంగ పద్ధతి అలానే రాజ్యాంగం చెప్పినట్టు చేయాలి. ఈ పెద్దలు ఇచ్చిన రూలింగ్. మీరు 11 మంది ఎలా గెలిచారండి? ప్రజలు ఓట్లు వేస్తే గెలిచారు. ఆ ప్రాంతాలకు సమస్యలు వస్తే అసెంబ్లీలో మాట్లాడతారు, మా తరపునే కదా మీకు ఓట్లు వేశారు. మరి మీరు ఎందుకు అసెంబ్లీ రావట్లేదు? ఆ ఎమ్మెల్యేలు పాపం వచ్చి ఆ ప్రజా సమస్యలు, ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలు చెప్పుకునే అవకాశం లేకుండా చేస్తారా? ఆ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారండి? పోనీ ఇవన్నీ చెప్పావు, రోజు మా ఫ్రెష్లో మాట్లాడుతున్నాం. ఈ మాట్లాడిందితో ఇవి అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మాట్లాడు. నేను నిన్ను ఆహ్వానిస్తాను. రేపు 18 నుంచి అసెంబ్లీ ఉంది. మళ్ళీ అసెంబ్లీ నుంచి రేపు 18 నుంచి పెట్టాను. నేను రా, అసెంబ్లీకి రా. ఈ 11 ఎమ్మెల్యేలు కలిసి రండి, మీ సమస్యలు మాట్లాడండి, ప్రభుత్వం చేస్తున్న విధానాల గురించి ఏం తప్పులు ఉంటే విమర్శించండి, సరిదిద్దుకోమని చెప్పండి. అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నటువంటి ఉపయోగం ఏంటంటే, అక్కడ మంత్రులు ఉంటారు, ముఖ్యమంత్రి ఉంటారు, డిప్యూటీ ముఖ్యమంత్రి ఉంటాడు, అధికారులు ఉంటారు. మీరు ఎప్పుడైతే అసెంబ్లీలో మాట్లాడతారో అసెంబ్లీ రికార్డ్ అవుతుంది. దానికి వెంటనే మంత్రి గారు సమాధానం చెప్పాలి. అసెంబ్లీలో ఉన్నది ఉన్నట్టు చెప్తాడు, లేకపోతే పరిశీలిస్తానండి, తప్పనిసరి చేస్తానని మంత్రి గారు సమాధానం చెప్తారు. మళ్ళీ నువ్వు ధైర్యంగా అసెంబ్లీలో అడుగు పెట్టకుండా, నీ సమస్యలు చెప్పకుండా బయట ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే ఎంతవరకు సపోండి? ఒక వేదిక ఉంది మనకి, అఫీషియల్ వేదిక, రాజ్యాంగం మనకి ఇచ్చిన వేదిక అసెంబ్లీ. అసెంబ్లీలో మాట్లాడి దమ్ము లేదా నీకు? అసెంబ్లీలో తప్పులు జరిగితే ప్రభుత్వాన్ని నిలదీసే దమ్ము కానీ ధైర్యం కానీ లేదా నీకు? రా, దమ్ముంటే రా, రేపు అసెంబ్లీకి 18 రా, వచ్చి మాట్లాడు, సమస్యలు మాట్లాడు. సమస్యలు ఉంటే అసెంబ్లీలో చెప్పు. ఇంకా ప్రభుత్వం ఇంకా బాగా పనిచేయాలంటే ఏమి సూచనలు చేయి. మంచి సూచనలు అయితే ఆ సూచనలు కూడా మేము పరిగణలోకి తీసుకుంటాం. అంతేగాని అసెంబ్లీకి రాను, నేను ఇంట్లోనే కూర్చుంటాను, శవాలు అక్కడ ఉంటే అక్కడికి వెళ్తాను, నేను అసెంబ్లీకి రాను నేను అని చెప్పడం మూర్ఖత్వం అవుతుంది. పద్ధతి కాదు. ఏ రాజకీయ పార్టీకి కూడా పద్ధతి కాదు. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒకే దృక్పథంతో ఉండాలా. అదేంటంటే, ఈ రాష్ట్రం బాగుండాలా, మన తెలుగు రాష్ట్రం బాగుండాలా, మన తెలుగు ప్రజలు బాగుండాలా అని ఆ కోరుకోవాలి తప్పించి ఈ విధంగా వినాశనాన్ని కలిగించడం మంచిది కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ, రేపు 18 అసెంబ్లీ ఉంది, రండి, నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. రండి, మాట్లాడండి. మిగతా ఎమ్మెల్యేలకు ఎంత టైం ఇస్తానో ఆ టైం మీకు ఇస్తాను. ఓపెన్గా మాట్లాడండి. తప్పులు ఉండడు, తప్పులు అని చెప్పండి. అసెంబ్లీలో ఇంకా మంచి సూచనలు ఉంటే చెప్పండి. అంతేగాని దొంగ ప్రెస్ మీట్లు పెట్టి దొంగల చేత మాట్లాడించి, పనికి మానవుల చేత మాట్లాడించి, బూతులు మాట్లాడించి ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా వారు మాట్లాడుతున్నాను. చూద్దాం, చట్టం ఉంది, చూద్దాం. మనకి సంవత్సరానికి ఎన్ని రోజులు కావాలి చట్టం ఉంది. రేపు 18 తారీఖు 17 తారీఖు మీటింగ్ పెట్టుకొని దాన్ని చర్చిస్తాం. దాని ప్రకారం నేను ఏమంటానంటే,
నువ్వు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం హౌస్లో చేసిన తర్వాత హౌస్కి రాకపోవడం నేరం అంటాను నేను. రెండోది ఏంటంటే ఎమ్మెల్యేకి జీతాలు తీసుకుంటున్నారు కదా మీరు అసెంబ్లీకి రాకుండా ప్రజా సమస్యలు చర్చించకుండా నెలకి జీతాలు ఎలా తీసుకున్నారు మనసలగొప్పుతుంది. ఇవన్నీ వస్తాయి రేపు అసెంబ్లీ తీసుకొస్తారు. ఇవన్నీ మాట్లాడిద్దాం, చర్చిద్దాం. నేను ఒక్కడినే నిర్ణయం తీసుకోవాలి. ప్రజాస్వామ్యంలో నా నిర్ణయం ఏంటంటే అసెంబ్లీలో చర్చించి అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఏ తీర్మానం చేస్తే ఆ తీర్మానాన్ని అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటాను.